పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సు తొలి రోజు సత్ఫలితాలిచ్చింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలంతా వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మున్ముందు ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఎదగనుందని కేంద్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు పారిశ్రామికవేత్తలే దర్శనమిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించగా, వేగవంతమైన వృద్ధి సాధించేందుకు రాష్ట్రంతో కలిసి పనిచేస్తామని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి భాగస్వామ్య సదస్సును ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్రంలోని అపారమైన పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే సరైన సమయం అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సుకు హాజరైన ప్రతినిధులకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశే కీలకమని జైట్లీ అన్నారు. And therefore the ecosystem which exists in Andhra Pradesh is inherently business friendly. The leadership which the Honorable Chief Minister is capable of providing. Because the bifurcation did create a situation where Andhra Pradesh was left in a more difficult and a more challenging situation. That the state really had to be built once again. Very initial stages, they've almost started with a 11% plus growth rate. And if a state starts with an 11% growth plus state growth rate, what would happen to a situation when the building of the capital starts, when the port-based activity starts, when the investment coming into automobiles or defense, those economic activities start, with the kind of taxation incentives being given, people find it more remunerative to set up their industries in the state itself. We, sir, solidly stand with you in whatever has been committed by the centre, and step by step each one of those assistances will come to the state of Andhra Pradesh to help it to grow and become one of the best states in the country. ఆంధ్రప్రదేశ్లో సమస్యలున్నా వనరులకు కొదవలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టి ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. As somebody rightly pointed out, the engine of growth should be from Andhra Pradesh. It has everything in it for it. Rivers, minerals, enterprise, human resource, and above all, a chief minister who can lead from the front for a state to move forward. He has a history of proving himself. He created Cyberabad. I welcome all of you all. I would definitely insist that every consideration be made for investments to be made in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సమస్యలు అధిగమించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థుడని కితాబిచ్చారు. The growing enthusiasm amongst people from across the country and around the world to come and look at Andhra Pradesh as an investment destination. Then the fact that barely 12 months into government in a new state, suffering large amount of power shortages, Babu Garu was able to convert Andhra Pradesh into a power surplus state, and I must truly compliment him for the tireless efforts that he and his team did. భాగస్వామ్య సదస్సుకు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, చైనా, మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా 41 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన మంత్రులు కూడా సమావేశానికి హాజరై రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అపారమైన ఖనిజాలు, సుదీర్ఘ తీరరేఖ, నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత పరిశ్రమల సమాఖ్య సదస్సు ద్వారా నివేదించింది. పెట్టుబడి అవకాశాల కోసం భారత్ తరలిరావాలని కోరింది. వచ్చిన ఆహుతులకు రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను పరిచయం చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ అమితంగా ఆకట్టుకుంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదం స్ఫూర్తిగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పటంతో పాటు వివిధ జిల్లాల్లో అంశాల వారీగా పెట్టుబడి అవకాశాలను ప్రభుత్వం విశదీకరించే ప్రయత్నం చేసింది.